హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే 38 హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉందాం. ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నో బుక్స్ పిల్లలందరూ తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 19 నుంచి 29 అనమాట. 1 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇప్పుడు పండు వెళ్ళి లైన్లో ఉండి 2 టికెట్లు తీసుకొని వస్తాడు. పండు తొందరగా వెళ్ళి టికెట్ తీసుకునిరా. పండు వెళ్తున్నాడు. పండు వెళ్ళి టికెట్ తీసుకుని వస్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది పుస్తక ప్రియులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. చాలామంది పుస్తకం చదివే వాళ్ళు మాత్రమే రావడమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. లోపల ఎన్నో వివిధ అంశాలకు చెందిన పుస్తకాలు కానీ కవులను కానీ మనం చూడొచ్చు. వాళ్ళందరూ వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం కోసం వేదికలు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి మిత్రునితో సమానం. అలాంటిది గత 38 సంవత్సరాలుగా వీళ్ళు ఇలా ప్రతి సంవత్సరం హైదరాబాద్కు దగ్గరలో ఎన్టీఆర్ గార్డెన్స్లో పెట్టడం అనేది ఎందుకో మనకు శుభసూచకం. ఇది మనకు దగ్గర ఉండడం ఎంతో ఆనందప్రదాయకం. మనం ఎక్కడెక్కడనో వెళ్తాం, ఎక్కడెక్కడనో తిరుగుతాం. వీళ్ళు చూసుకొని పిల్లలందరినీ ఒక్కసారైనా విజిట్ చేయగలిగితే వాళ్ళకు కూడా కొంచెం పుస్తకాల మీద అవగాహన కానీ కొంచెం బుక్స్ మీద అవేర్నెస్ వస్తుంది. కొంచెం చదువు పట్ల కూడా కొంచెం ధ్యాస వస్తుంది. ఇక్కడ మన తెలంగాణ సంబంధించిన పుస్తకాలు కాకుండా యావత్ దేశం ప్రపంచానికి చెందిన పుస్తకాలు కావచ్చు, దేశ చరిత్ర. పండు వస్తుండు, టికెట్ తీసుకొని వస్తుండు. ఏం చెప్పిన ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు పండు. ఇక్కడ చూసుకున్న 2 ఎంత ఇది ఎంతరా? ఇంకొకటి ఏది పండుగ ఫ్రీ అంట. ఎందుకంటే స్కూల్ అబ్బాయి కాబట్టి పండుగ ఫ్రీగా ఉందండి. అసలు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. పట్టుకో నాకైతే ఓకే. లోపలికి వెళ్తున్నాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది. పండుగని వస్తువు పంపిద్దాం. పండు నువ్వు వెళ్ళు. ఓకే, మనం వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసాం. లోపలికి అయితే వచ్చేసాం. స్టాల్స్ చూసుకుని పండు ఆగు. స్టాల్స్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క స్టాల్ ఒక మెడికల్ క్యాంప్ ఉంది, భాషా సంబంధించిన స్టాల్ ఉంది. ఎన్నెన్నో స్టాల్స్ ఇక్కడ అందుబాటులో మనకు ఉన్నాయి. మంచి పుస్తకం కొనుక్కొని మంచిగా చదువుకునే ప్రయత్నం కూడా మనం చేయవచ్చు. ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, సొసైటీకి సంబంధించినవి. ఇంకోటి పోలీస్ క్యాంప్ కావచ్చు. పల్లె పుస్తకాలు విరాళంగా ఇవ్వబడుతుంది. డొనేషన్ బాక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఎవరైనా వచ్చి డొనేషన్ అక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, పోయి కూర్చొని ప్రోగ్రామ్స్ చూద్దాం. నా పేరు అభిషేక్. మేము జెడ్పీహెచ్ సాగర్ నుంచి వచ్చాము. మా స్టాల్ పేరు అపైరల్ మేడ్స్ ఆఫ్ హోమ్ ఫర్నిషింగ్. ఈ స్టాల్ పెట్టడానికి మాకు గైడ్ చేసిన మా అపైరల్ అనుష టీచర్కి చాలా థ్యాంక్స్. ఈ స్టాల్ పెట్టించిన జోసెఫ్ సార్ కూడా చాలా థ్యాంక్స్. ఈ స్టాల్లో మేము పెట్టిన ఐటమ్స్ హాఫ్ రంగోలీ మ్యాట్స్, అది డోర్ మ్యాట్, రంగోలీ మ్యాట్, బ్యాగ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్. ఇది ఎట్లా యూజ్ చేస్తారంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి సార్. దీంట్లో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో స్టోర్ చేసుకొని మళ్ళీ దీంతో క్లోజ్ చేసుకోవాలి. దీంతో క్యారీ చేసుకోవాలి, ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళడానికి. దీనికి 250 జెడ్పీహెచ్ నాగోల్. హై ఫ్రెండ్స్, ఇక్కడ బుక్స్ చూసుకున్నట్టయితే చాలా కాలం నాటి బుక్స్ ఉన్నాయి. ఫిజిక్స్ సంబంధించినవి కావచ్చు. 1987 నుంచి బుక్స్ ఉన్నాయి. ఇవి వేరే ఫిజిక్స్ ట్రైనింగ్ అలాంటి బుక్స్ ఎన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చూసినట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం మనకు కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. భారత రాజ్యాంగం కూడా అందుబాటులో ఉంది. అది చూడు బుక్స్ చూడు. 1794 అట్లా ఎన్నో పుస్తకాలు ఇక్కడ పూర్వకాలం నాటి పుస్తకాలు ఉన్నాయి. రన్స్ ఆఫ్ మైండ్, క్యాప్షన్ అలాంటి పుస్తకాలు, ఇంకా ఎందుకో సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే పూర్వం అప్పుడు పుస్తకాలు ఇప్పుడు మనం చూడడం, అందుబాటులో ఈ ప్రదర్శనలు ఉంచడం అనేది మనకు ఎంతో
ఉపయోగకరం. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లెకు పుస్తకాల విరాళం అని ఇవ్వబడింది. బుక్స్ డొనేషన్ బాక్స్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది వారు ఇక్కడ బుక్ ఫేర్లో బుక్స్ కొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుక్స్ ఇక్కడ అనే వారికి అంటే పల్లెకు చేరాలని వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పండు కూడా బుక్స్ చూస్తున్నారు వాళ్ళు ఏమన్నా. ఒకసారి చూసినట్టయితే ఇప్పుడే సాంగ్స్ అవన్నీ అయినాయి కదా, వాళ్ళందరికీ ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్స్ అలా అన్నీ జరుగుతున్నాయి. ఎంతోమంది త్యాగంతో కూడుకునేది ఇదంతా. ఎంతోమంది అంటే బుక్స్ సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, ఉండడం జరుగుతుంది. బుక్స్ కానీ అవి కానీ చదవడం, వాటి గురించి విశ్లేషణ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ సంబంధించిన బుక్స్ అన్నీ చాలా మంది ప్రైజ్ తీసుకొని అయిపోయింది. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ సంబంధించిన మనకు స్పెషల్ స్టాల్ వచ్చేసి జేబీఎం అనే స్టాల్ కూడా ఇక్కడ ఉంది. బుక్ ఫేర్కి వచ్చినప్పుడు కంపల్సరీ వాటిని సందర్శించండి. ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే మనము ప్రతి ఒక్క చేతిలో ఏదో ఒక పుస్తకం కొని బయటకు వచ్చే వాళ్ళే ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు. వారందరినీ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఏ ఈవెంట్ అయినా లక్షల కొద్ది మంది జనాలు కనబడతారు. ఇక్కడ మాత్రం కొద్ది మంది ఉండడం కొంచెం బాధాకరంగా ఉంది. పుస్తకం సంబంధించి అంటే మనం జీవితంలో ఎదగాలన్నా ఏది చేయాలన్నా ఒక పుస్తకం అనేది మన జీవితానికి ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి అలాంటి దానికి ఇంతమంది ఆదరణ కొంచెం తక్కువ ఉండడం, ఈరోజు వర్కింగ్ డే కావడము, సండే రోజు కూడా మనకు అవకాశం ఉందండి. దాన్ని కూడా ఉపయోగించుకొని మీరు అందరు రండి, ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చి కొనాలి అని కాకుండా ఒక్కసారి పుస్తకం అంటే ఏంటి, దాని గురించి వాల్యూ అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి రండి. ఒకసారి విజిట్ చేసినట్టయితే అన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. మనకు స్టార్టింగ్ నుంచి అన్నీ ఏదంటే తెలంగాణ సంస్కృతి కానీ మన ఇండియా గురించి కానీ ప్రత్యేక స్టాల్ 1 నుంచి స్టాల్ 50, 70, 80, 100+ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. వాటిని మనం చూసుకున్నట్టయితే అవన్నీ ఒకసారి మనం సందర్శించవచ్చు. మళ్ళీ ఒకసారి కూడా మనం మరిన్ని సమాచారం తెలుసుకుందాం. మనల్ని మనమే కొనుక్కుంటున్న కాలంలో బతుకుతున్నాం, ప్రేమరహిత సమాజంలో బతుకుతున్నాం. అత్యంత సున్నితమైన రచన చూడాలంటే నిజంగా కాటన్ కంటే సాఫ్ట్ గా ఉంటున్నాం. సెంటర్ ఒకసారి చూడండి. పుస్తకం పేరు జీవితానికి ఒక చందమామ, ఒక పబ్లికేషన్ వచ్చింది. అది మస్ట్ ట్రై, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఆ పుస్తకాన్ని కూడా. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మేము త్రీ హైదరాబాద్ బుక్స్ ఫేర్ వచ్చినాం. ఇక్కడికి రాగానే ఇంకా చాలా బుక్స్ అనుకున్నాం. ఇలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఇక్కడ ఉందో. క్రౌడ్ మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే సందర్శకులు అంతా బుక్స్ కొనడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఏ స్టాల్లో చూసినా కానీ జనాలు మొత్తం ఫుల్గా ఉన్నారు. ఫుల్ అయి ఉంది. వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ ఒక్కొక్క బుక్ తీసుకోవడం, చదవడం, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మామూలుగా వచ్చి బుక్స్ కొన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ బుక్ ఫేర్ మళ్ళీ ఒకసారి డేట్ కూడా చెప్తున్నా. ఈ 19th స్టార్ట్ అయిందండి, 29th వరకు ఉంటుంది. మనకి ఈ మధ్య ఈరోజు ఫ్రైడే కదా, మనకు సండే కూడా ఛాన్స్ ఉంది. ఒక్కసారి సండే వచ్చి విజిట్ చేయండి. మన దీని స్టోర్ గురించి కూడా, మన బుక్ ఫేర్ గురించి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఒక్కసారి వచ్చి పుస్తకం చదివితే, పుస్తకాలు ఇక్కడ ఉంటే దానికి ఉన్న ఆదరణ కానీ, దానికి ఉన్న ప్రత్యేకత కానీ మనకు అందరికీ తెలిస్తే ఇక్కడికి వచ్చి బుక్స్ కొనాలని ఉద్దేశం ఏమి కాదు. కానీ ఒక్కసారి రండి, ఒకసారి విజిట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా, ఎవ్వరు బయటికి ఖాళీ చేతులతో మాత్రం బయటికి వెళ్ళారు. ఏదో ఒక పుస్తకాన్ని సంబంధించి ఏదో ఒక బుక్ కొని ఖచ్చితంగా దీంట్లో నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా రండి, అందరూ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. మనం ఎక్కడెక్కడో పోతాం, ఎన్నెన్నో తిరుగుతాం. కాబట్టి ఇది కూడా ఒకసారి బుక్ ఫేర్కి వచ్చేసి ప్రతి ఒక్క సెక్షన్ ఉందండి. పిల్లలకు సంబంధించింది కానీ, తెలంగాణ సాహిత్య సంబంధించింది ప్రతి ఒక్క స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు రండి, ఒకసారి వచ్చి అమూల్యమైన సమయాన్ని సండే రోజు కేటాయించి మీరు మీ పిల్లలతో మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రండి, వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.